Audio Jungle. నమస్కారం. ది తెలంగాణ మిర్రర్ న్యూస్కి స్వాగతం. నేను మీ శృతి. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత హైడ్రామా చోటు చేసుకుంది. విద్యార్థుల ఆందోళనల వేళ పోలీసులు పెల్లెట్ గన్ ప్రయోగంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పెల్లెట్ గన్ దాడిలో కంటిచూపు కోల్పోయిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ స్వయంగా రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్లో బైఠాయించి ధర్నాకు దిగటంతో ఢిల్లీ పోలీసులు దిగొచ్చారు. తీవ్ర వాదోపవాదాలు, నాటకీయ పరిణామాల అనంతరం గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సమయంలో పోలీసుల పెల్లెట్ గన్ దాడిలో తీవ్రంగా గాయపడి కంటిచూపు కోల్పోయిన విద్యార్థి సాహిల్ లోచప్ కుటుంబ సభ్యులను తీసుకుని రాహుల్ గాంధీ సాసన్మార్గ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. బాధితుడు ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై రాహుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధితుడితో కలిసి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే బైఠాయించి నిరసన చేపట్టారు. నేరుగా ఢిల్లీ డీసీపీతో మాట్లాడిన రాహుల్ బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకుని తక్షణమే కేసు ఎందుకు నమోదు చేయడం లేదని నిలదీశారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరియు హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా కూనీ చేసిందని, నేరం చేసిన అధికారులను, పోలీసులను కేంద్ర హోంమంత్రి ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ధర్నా విషయం తెలియగానే ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారటంతో అదనపు భద్రతా బలగాలు మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను భారీగా మోహరించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గట్టిగా పట్టుపట్టడం, కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన తీవ్రం కావడంతో చివరికి ఢిల్లీ పోలీసులు దిగివచ్చి గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రసీదు అందజేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్ల ప్రయోగంపై సుప్రీంకోర్టు విచారణ కమిటీని వేసిన రోజే ఇటు రాహుల్ గాంధీ పోరాటంతో ఎఫ్ఐఆర్ నమోదు కావడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. Audio Jungle.